ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే, మరి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటారు, బట్ మనకి అవి రిటర్న్ వచ్చేవి ఏమి ఉండదు కదా, అవును. అది ఎంతవరకు అసలు అవసరం అంటే? బేసికల్గా మనం అంటే మన ఇన్కమ్ ప్రొడక్షన్ అంటాం అండి. ఎక్కువ మంది మనం ఏమనుకుంటాం, మనకి ఏం జరగదు, మన ఫ్యామిలీకి ఏం కాదు అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తూనే ఉన్నాం, రోడ్ యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటే మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళకి Yes. న్యూస్ వింటూనే ఉన్న పేపర్లో చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది రిటర్న్స్ కోసం కాదు, ఇట్స్ ఎ ప్రొటెక్షన్ అంతే. ఇంకా అంతే. మన ఇన్కమ్కి ఏమన్నా అయితే ఇంట్లో వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కోసం ఇదనమాట ఇది. కాబట్టి ఏదైనా స్వాన్ ఈవెంట్స్ జరిగితే ప్రొటెక్షన్ కోసం తీసుకుంటాం. అందుకని ఇట్స్ ఎ మ్యాండేటరీ, అది రిటర్న్స్ కోసం తీసుకున్న పని లేదు. అది ఒకవేళ రిటర్న్స్ లా కావాలంటే లేదు. సపోజ్ ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకో, టర్మ్ ఇన్సూరెన్స్. జనరల్గా ఏంటంటే ఏజ్ బట్టి ఉంటుంది ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా. అండ్ మీకు 500 దొరుకుతుంది పర్ మంత్. దాంతోపాటు ఇంకా ₹500 ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ కొనుక్కున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ రావడం తప్ప దందారు ఏం రాదు మీకు. అందుకని రిటర్న్స్ కోసం మీరు కొనకూడదు, బట్ మ్యాండేటరీ. అందుకని ఇన్కమ్ జనరేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫ్యామిలీకి ఏదైనా అయితే ఇది సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఎంత తీసుకుంటే బాగుంటుంది అంటే, ఒకవేళ తీసుకుంటే వాళ్ళ ఇయర్లీ శాలరీ మీద ఒక 15 టైమ్స్, వాళ్ళ Yearly ఇయర్లీ ప్యాకేజ్ మీద 15 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇయర్లీ 10 lakh ఉంది అనుకోండి, వాళ్ళకి 1.5 crore తీసుకోవాలి. ఓకే. 1.5 crore తీసుకుంటే సరిపోతుంది. ఏజ్ ఎంత ఎర్లీ తీసుకుంటే అంత తక్కువ రేటు దొరుకుతుంది. ఒకసారి తీసుకున్న తర్వాత ఇంకా అది ఫిక్స్ అయితే ఇంకా లైఫ్ టైం అదే ఉంటుంది మీకు, ఎన్ని సంవత్సరాల కాలంలో ఉంటుంది అనమాట. ఇలా రేపట్లో అప్ టు 80 దాకా కూడా ఇస్తున్నారు కావాలంటే. ఏజ్ అప్ టు 80 దాకా వచ్చిన లేకపోయినా ఇన్కమ్ ఉన్నంత కాలం మాత్రం ప్రొడక్ట్ తీసుకుంటే బెటర్ అనమాట. కాబట్టి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. టర్మ్ ఇన్సూరెన్స్ జాబ్ రాగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడమే. అంటే ఎప్పుడు ఏదన్నా అవుతే కదా అని ఆలోచిస్తారు చాలా మంది, అంటే నెగ్లిజెన్స్ గా ఉంటారు. మీరు అన్నట్టుగా జాబ్ రాగానే తీసుకోవాలంటున్నారు కదా సార్, అవును. అంటే రాగానే తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారా? బెనిఫిట్స్ అంటే తక్కువ ఏజ్ కదా, తక్కువ రేట్కి దొరుకుతుంది మీకు 1 crore కూడా 500కే దొరుకుతుంది పర్ మంత్. ఓకే. అంటే ఇయర్లీ ₹6,000 దొరుకుతుంది. ఇయర్లీ ₹6,000 దొరుకుతుంది. మీ అదే ఏజ్ మీరు 30 దాటింది అనుకోండి, మీకు ఇయర్లీ 18,000 దాకా కట్టాల్సి ఉంటుంది. మీ ఏజ్ 40 దాటింది అనుకోండి, ఇయర్లీ 30,000 దాకా కట్టాల్సి ఉంటుంది. అందుకని ఏజ్ లింక్ ఎప్పుడు ఇన్సూరెన్స్ ఎప్పుడు ఏజ్ లింక్ అనమాట. అందుకని అర్లీ స్టేజ్లో తీసుకున్నారు అనుకోండి, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. ఓకే. అందుకని జాబ్ రాగానే మొదట మీరు తీసుకోవాల్సింది ఇన్సూరెన్స్, ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే హెల్త్ ఏదైనా పాడైపోయినా మళ్ళీ మనీ అవుతుంది కదా, అది తీసుకోవాలి. మూడోది ఎమర్జెన్సీ కింద కొంత మనీ పక్కన పెట్టుకోవాలి ఇంట్లో ఎమర్జెన్సీ కోసం. అంతే. ఈ 3 అయిపోయిన తర్వాతనే, ఫిల్ఫిల్ అయిన తర్వాతనే అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి బిగించేయాలి. ఇదనమాట ప్రొసీజర్. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ వేస్ట్ అనుకోకూడదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. అంటే ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారా తీసుకోండి. అంటే పర్ యానం 10 అయితే మీరు ఇంత అని చెప్తున్నారు కదా సార్, ఒకవేళ పర్ యానం 15, 20 అట్లా ఉంటే ఎంత? అది 15 టైమ్స్ మీ ఇయర్. రఫ్ రూల్ ఏంటంటే మీ శాలరీ ఇయర్ల ప్యాకేజ్ ఎంత చూడండి, ఇంటూ 15 టైమ్స్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటున్నారు కదా సార్, చాలా మంది ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో నెగ్లిజెన్స్ గా ఉంటారు. అంటే అన్ని చేసేస్తారు కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాత్రం పెట్టుకోరు. అంటే దాన్ని అలవర్చుకోవాలి అంటే అలవాటుని, ఇంత శాలరీ ఉన్న వాళ్ళు ఇంత ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి అంటే అంత అమౌంట్ అనే బదులు ఒక ఇంటికి కావాల్సిన 1 monthకి అట్లీస్ట్ 1 monthకి కావాల్సిన డబ్బుని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మనం బైక్ వేసుకుని ఆఫీస్కి వెళ్తాను, సడన్గా పంచర్ పడింది అనుకుందాం, చిన్నది కాబట్టి మన జేబులో డబ్బులు ఉంటాయి, బ్లాస్ట్ అయిపోతే మొత్తం టోటల్ మార్చాల్సి ఉంటుంది. ఒక 5,000 అడుగుతాడు, ₹5,000 లేవు కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి రోడ్డు మీద నడుచుకుని రోజు పోలేం కదా ఆఫీస్కి, దాన్ని రిపేర్ అయితే చేయించాల్సిందే కదా. అంటే చిన్నటికి కూడా లేకపోతే ఎలా, అలాగే సిక్ అయ్యారు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, మినిమం అమౌంట్ ఏం కావాలి కదా. చెప్పడానికి ప్యాకేజీలు మీకు 1 lakh పర్ మంత్ అంటారు, తీరా చూస్తే చేతిలో ₹1 కూడా లేదనుకోండి, ఎవరినైతే ఎవరిస్తారు? ఈ సిటీ లైఫ్లో ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు కదా. అందుకని మీ ఇంటికి కావాల్సిన ఎమర్జెన్సీ నీడ్స్ కావాల్సిన మనీని మీరే క్రియేట్ చేసుకోవాలా. అదేదో 5 లక్షలు 10 లక్షలు ఖాళీ ఉంచమని అంటలేదు. అట్లీస్ట్ 1 month నుంచి 6 months మీ ఇంటికి వెళ్ళే అయ్యే ఖర్చుల వరకు బ్యాంకు సేవింగ్ అకౌంట్లో పెట్టేసేయండి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలాగా ఉండాలి ఆ డబ్బు. ఎప్పుడో ఒకసారి యూజ్ అవుద్ది, ఎప్పుడు యూజ్ అవ్వదు. బట్ ఎమర్జెన్సీ అంటే అదే కదా, ఎమర్జెన్సీ కోసం అన్నమాట. కాబట్టి మినిమం 1 month ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేయాల్సింది ఎవరైనా సరే, అందులో నో ఎక్స్క్యూజ్ అనమాట. అది ఎప్పుడు ఎమర్జెన్సీ రాకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి వస్తేనే కదా ఈ కాల్ యాజ్ ఎమర్జెన్సీ. వచ్చినప్పుడే నీకు అవసరం అవుతాయి. పర్టికులర్గా ఈ హెల్త్ ఎమర్జెన్సీ అప్పుడు కానీ
ఏదైనా మీకు ఇష్టమైన నియర్ డియర్స్ ఏదైనా సడన్గా డబ్బు అవసరమైనప్పుడు కానీ అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ సంపాదించేది ఎందుకు, ఎమర్జెన్సీలో పనికిరానప్పుడు సంపాదన ఎందుకు, అందుకని మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండ్ ఎమర్జెన్సీ మనీ మ్యాండేటరీ. ఈ తర్వాత ఈ 3 ఫిల్ఫిల్ అయిన తర్వాతనే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి బిగిన్ చేసుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, రిటైర్మెంట్ కోసం, లేదా ఒక హౌస్ కొంటారు, ఏదో ఒక దానికోసం అనమాట. ఈ 4 ఉండాలి. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్స్ మీద వీటి మీద కమాండ్ ఉండాలి. ఎంతకంత వేస్ట్ అనుకోకూడదు. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా, టైప్స్ ఉంటాయా? దాంట్లో మళ్ళీ రైడర్ బెనిఫిట్స్ అని, మళ్ళీ డెత్ బెనిఫిట్స్ అని చాలా ఉంటాయి దాంట్లో. మీరు ఒకసారి ఏజెంట్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారన్నమాట. బట్ చాలా మంది మనీ బ్యాక్ పాలసీలన్నీ అవన్నీ ఇవన్నీ కొంటా ఉంటారండి. ఇన్సూరెన్స్ కి వేరే ప్రొడక్ట్స్ అటాచ్మెంట్ చేయాల్సిన పని లేదు, ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంతే. దీనికి వేరేదంతా కలపమాకండి. ఇవాళ రేపట్లో మార్కెట్లో ఏంటంటే యూలిప్స్ అని వచ్చినాయి, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ కి ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ లింక్ పెట్టి అమ్ముతారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ వాటికి. మీరు ప్యూర్గా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సపరేట్గా, మీకు ఎంత 0.5, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ 0.5కే దొరుకుతాయి మీకు, అంటే ఎక్స్పెన్స్ రేషియో 0.5 అంతే. ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ విడిగా తీసుకున్నారనుకోండి, అదంతా మీకు ఒక 30 years లోపు తీసుకుంటే మీకు ఇయర్లీ 7,000 8,000 పడుతుంది. క్లియర్గా ఉంది ఇక్కడ. బట్ యూలిప్ అలా కాదు, మీరు ఈవెన్ 20 lakh కట్టినా సరే ఇన్సూరెన్స్ 20 lakh ఇస్తారు. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమో ఎక్స్పెన్స్ రేషియో 5-6% తీసుకుంటారు. 5% అంత ఎక్స్పెన్స్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? అందుకని మిస్ సెల్లింగ్ అనమాట. ఈ మధ్య ఈవెన్ సెబీ వాళ్ళు కూడా, ఆర్బీఐలు కూడా, ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మిస్ సెల్లింగ్ చేయకూడదని చెప్పారు క్లియర్గా. బట్ పబ్లిక్ అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇన్సూరెన్స్ సపరేట్ చేయండి, దాని ఇన్వెస్ట్మెంట్ థింక్ చేయమాకండి. ఇన్సూరెన్స్ ఎప్పుడు మీ టోటల్ ఇయర్లీ శాలరీ మీద 15 times సపరేట్ అది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ సపరేట్, ప్రతి గోల్కి సపరేట్ చేసి పడేసారు, క్లారిటీ ఉంటుంది. బట్ తెలియక చాలామంది యూలిప్ తీసుకుంటూ ఉంటారు. మీకు ఆ ప్రోడక్ట్ గురించి తెలిసి తీసుకుంటే పర్వాలేదు, అంటే తెలియకుండా తీసుకోకూడదు. ఒకసారి తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మినిమం సరౌండింగ్ పీరియడ్ ఉంటుంది 5 years దాకా. ఈలోపు మీరు సరౌండ్ చేయలేరు. ఓకే, అందుకని ఫస్ట్ క్లియర్గా రిటర్న్స్ అడగండి, ఎక్స్పెన్స్ రేషియో అంతా క్లియర్గా అడగండి, మీకు అది కంఫర్ట్ అయితే తీసుకోండి. బట్ డోంట్ బై కంబైన్డ్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్ విత్ మ్యూచువల్ ఫండ్స్. సపరేట్ ఇండిపెండెంట్ ప్రొడక్ట్స్ రెండు ఇండిపెండెంట్గా తీసుకోండి. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అంటే ఇవాళ రేపట్లో ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ మంది చేస్తారు, రోడ్ల మీద ఇచ్చేస్తారు, నైట్ ఎక్కువ అవుతుంది, అవుటింగ్ ఎక్కువ అవుతుంది, అండ్ పేరెంట్స్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో ఫ్యామిలీకి సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. అందుకని మనం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మీకు అష్యూర్డ్ ఇన్కమ్ ఉండాలి ఖచ్చితంగా. మనం ఉంటే మనం ఎలాగ సంపాదిస్తాం, మనం లేకపోయినా సరే ఆ అమౌంట్ వాళ్ళకి వస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి. అందుకని అది ఫ్యామిలీ మీద నీకున్న లవ్ ఎక్స్ప్రెషన్ అనమాట, అంతే తప్ప అది అందులో రిటర్న్స్ ఏం రాదు. అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎర్న్ చేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇన్కమ్ని సెక్యూర్ చేయాల్సిందే. అది కూడా అర్లీ స్టేజ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ప్రీమియమ్స్ తక్కువ ఉన్నప్పుడే. సో టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మరి బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈటీఎఫ్స్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి మీరు కనుక ఈ వెబినార్లో కనుక జాయిన్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి March 14-15 తారీఖులో ఈవినింగ్ 6 to 9 నిర్వహించబోయే క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.